ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలం అంతా రాత్రంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుషనిచ్చి ఒక నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో ఆయన కృపతో మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం ప్రభు మనందరికీ అనుగ్రహించున్నారు. ఈరోజు ప్రభువారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 5:4 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో వేదన పడుతున్నావో, మనిషి రెండు విధాలుగా బాధపడుతూ ఉంటారు. తను వ్యక్తిగతంగా కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఇతరులు అనే మాటల వల్ల, ఇతరులు అనేకమైన పరిస్థితులు మనల్ని బాధపరిచినప్పుడు దుఃఖపడుతూ ఉంటాం. అయితే నువ్వు ఏ భావోద్వేగం వల్ల బాధపడుతున్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నా, నాకు ఎందుకు ఈ బాధలు, ఎప్పుడు తీరితే నాకు ఈ సమస్యలని వేదనతో కూడిన ప్రశ్నలు నీలో నుండి వస్తున్నా, అయితే ప్రభువు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడుతున్నావా, వేదన పడుతున్నావా, చింతపడుతున్నావా, అయితే నువ్వే ధన్యురాలివి, నువ్వే ధన్యుడువు. ఎందుకంటే నువ్వు ఓదార్చబడతావు. నిన్ను ఓదార్చేది యేసయ్యదే. ఆమేన్. నిన్ను ఓదార్చేది యేసయ్యే. ఆయన నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరే ఉన్నారు. ఈ వాక్యం ద్వారా నిన్ను ఓదారుస్తున్నారు. దుఃఖపడొద్దు, భయపడొద్దు. శాంతి, సమాధానం, నెమ్మది నేను నీకు ఇస్తాను. మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. నేను మరలా మీ వద్దకు వస్తాను అని ఆయన మనందరితో మాట్లాడుతున్నారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదరన్న వాగ్దానం ప్రభు మన అందరి జీవితంలో స్థిరపరిచినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృతజ్ఞతల యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ఇరుకు ఇబ్బంది నుంచి విడుదల దయచేసి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారన్న వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో మీరు స్థిరపరిచి నీకు సాక్షులుగా నేను మహింపరిచే వరకు బిడ్డలందరినీ స్థిరపరచమని క్రీస్తు నామపేట మనములు అడిగే జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.